అసలు నా గురించి మీరు ఏమనుకుంటుర్రు? అరే జరనన్న మీకేమైనా ఇంగిత జ్ఞానం లేదేమో అని పాడైపోరు. నేను తెలంగాణ ఉద్యమ కారుణ్ణి. అరే నన్ను అధిష్టానమే గుర్తించి నాకు టికెట్ ఇచ్చింది. అయినా నా హిమ్మతి లేకుండా, నా సలహా లేకుండా నా కన్ను కప్పి మీరు నా నియోజకవర్గంలో పెత్తానం చేసుడింది అని ఇగో ఇట్లా చిట్కలు వేస్తుండుల్లా. ఎవరు ఏంది ఏం కథ ఆ ఎమ్మెల్యే ఎవరో అనుకుంటుర్రా? ఇక చూడుర్రి భాగవతం వర్గంలో మీ పెత్తానం ఏంది? అసలు నా గురించి ఏమనుకుంటుర్రు? నా ఇలాకాలో ఎందుకు ఏలు పెడుతుర్రు? నేను దలుచుకుంటే నాకు మనసుకు వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. నేను చిన్నసన్నుని కాదని నన్ను నా పతార గురించి నా పలుకుబడి గురించి అధిష్టానం సర్వే చేసి నాకు టికెట్ ఇచ్చిర్రు. కానీ కొంతమంది నన్ను పరీక్షిస్తుర్రు, నాకు కోపం తెప్పిస్తుర్రు. నిన్న మొన్ననే పెదకోమటిరెడ్డి పటేలు ఎంకన్నా నా నియోజకవర్గంలో ఏలు పెట్టి ఇక ఏదో ఉపాధ్యక్ష పదవిలో నా మనిషికి కాకుండా వేరే వాళ్లకు ఇచ్చి నన్ను చిన్నగతి చేస్తే ఆగ మేఘాల మీద ఢిల్లీకి పోను గుద్దినా. ఏం తమాషా చేస్తుర్రా? నేనే సర్పంచి అభ్యర్థినని జబ్బలు తరుచుకొని మీసాలు ఒడి పెడుతున్నట్టుగా మొగోళ్ళు. లేదు లేదు, నేను చెప్పిన వాళ్ళకే బీఫామ్ ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, నేను చెప్పిన వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలి. నా సంతకం పెట్టేదాకా ఏ ఫైల్ కదలొద్దు, ఎవ్వరు కూడా ముందడు వేయొద్దు అని ఈ రకంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. నేను మామూలు మనిషిని కాదు, మళ్ళా చెప్తున్నా. నన్ను తెలంగాణ ఉద్యమకారునిగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. అందుకే నాకు తుంగతుర్తి టికెట్కు ఎంపిక చేసింది. నడువంగా ఎవరి మాటలో పట్టుకొని బుడ్డ పెత్తానం చేస్తే నేను ఊకునే ప్రసక్తే లేదు. కబడ్డీ ఆడుతా ఏమనుకుంటుర్రో మీ పానానికి అని సొంత పార్టీ వాళ్ళకే సురుకులు పెడుతుండుల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. ఇక అసలు ముచ్చట ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు సామేళ్ళు కాదని మంత్రి కోమటిరెడ్డికి ఫోన్లు చేసి ఇక పనులు చేయించుకుంటుర్రాట. దగ్గరికి పోయి షెడ్డో పడ్డో వ్యవహారాలు పదవులు గుంజుకుంటుర్రాట. అమ్మా, నాకు తెలియకుండా ఈ కథ ఎట్లా అవుతుంది అనేది ఇక సామేలకు బాగా మనసులో తట్టి కడుపంతా మురిగి పాడవుతుందటనులా. ఇక అందుకనే మందుల సామేలు ఊకుంటాడు. నీ దండం పెట్టి ఇక రాశి రంపాన కొట్టుకుంటా ఎవరన్నా నన్ను ఎరిగించుకుంటే వాళ్ళ అంతు చూస్తా అన్నట్టుగా ఈ రకంగా ఇటు కార్యకర్తలకు అటు ఎమ్మెల్యే మంత్రులకు పరోక్షంగా సవాలు ఇసుకొచ్చిండులా.